ఆయన ఇదేం చూసారు, మన ఇండియన్ అంకుల్సే కాదు మావ, ఇండియన్ ఆంటీస్ కూడా తక్కువేం కాదు. వీళ్ళు మన అంకుల్స్ ని సచ్చేంత వరకు టార్చర్ పెట్టి సచ్చా కూడా టార్చరే పెడతారు. పాపం రా, అంకుల్ గారికి చనిపోయిన సుఖం లేదురా. ఆయన చనిపోయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా పల్లికి ఇచ్చుకుంటూ ఆ వీడియోస్ చేయడం ఏంటి ఆంటీ? మన దేశం ఏం హాలత్ అయిపోయిందిరా. ఇదేం ఎక్సర్సైజ్ రా? When uncles doesn't give to pattu cheera to auntie, auntie to uncle be like. When uncle second setup got exposed to auntie, auntie to uncle be like. ఇది ఇలా ఉంచితే మొన్న ఏపీ గవర్నమెంట్ ఈ ఆంటీస్ కి ఫ్రీ బస్సులు పెడతాం వల్ల వీళ్ళు చేసిన అరాచకాలు ఉన్నాయి మావా. వీళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చిన వేళ విశేషమో ఏంటో, దీనమ్మ బస్సులు అన్నిటిని తుక్కు చేసి దుబ్బారు. టిపికల్ ఇండియన్ సైకాలజీ. ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగేస్తారు, అప్పలంగా వస్తే యాసిడ్ అన్న మింగేస్తారు. ఇక ఫ్రీ బస్ అంటున్నారు, చూసుకోండి మళ్ళా. ప్రపంచ దేశాల్లో ఆన్లైన్ లో సీట్లు బుక్ చేసుకుంటుంటే మన ఇండియాలో చున్నీలు ఇసిరి రిజర్వేషన్ చేస్తున్నారు. అండర్వేర్ వేసి లపాకిని బుక్ చేసినట్టు చున్నీ వేసి సీట్ బుక్ చేయడం ఏంటో. బై ద వే ఆడంత పెద్ద గొడవ జరుగుతుంటే ఈ అంకుల్ గాని చూడండి, గొడవ ఆపకుండా దాన్ని వీడియో తీస్తున్నాడు. మన దేశం ఎటో వెళ్ళిపోతుంది అంటే ఎటు వెళ్ళిపోతుంది అబ్బా అనుకున్నా, అటు నుంచి అంటే డైరెక్ట్ గా డంప్ యార్డ్ లోకి పోతుంది. మెనీ గ్రేట్ ఇండియన్ అంకుల్ అండ్ ఆంటీస్, ఆల్ మై సెల్యూట్ రా, ఆల్ మై సెల్యూట్. ఇప్పుడు నెక్స్ట్ మన ఇండియాలో ఉండే పిల్ల బచ్చా నిమిడిగాల గురించి మాట్లాడుకుందాం. ఈ రీల్ చూడండి. మా ఒకసారి బ్యాక్ సైడ్ అంకుల్ ఎంట్రీ చూడండి. ఏంటిది ఈ పిల్ల బచ్చాకాలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చి బొక్క తెచ్చే ముద్రష్టం బతుకు. హాయ్ గాయ్స్, అంతమంది ప్రభాస్లు మెన్షన్ చేశారు తెలుసా? నాకైతే ఆ మెన్షన్ చూసి గుండె చివుక్కుమన్నది ఫ్రెండ్. ఏంట్రా తమ్ముడు గోరింటాకు చేతికి పెట్టుకోకుండా మూతికి పెట్టుకున్నావేంటి? ఆడ మూతి కాస్త ఎర్రగా పండి విరోచనాల ముద్దయింది, ఒకసారి చూసుకో. ఇన్‌స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్. టుడేస్ జనరేషన్ ఇస్ టుమారోస్ ఫ్యూచర్ అన్నట్టు ఏంటి పిల్ల బచ్చాగాలే రేపు ఇన్‌స్టాగ్రామ్ చొక్కలు. సూపర్ రా సూపర్. ఆడ జపాన్ వాళ్ళు చైనా వాళ్ళు ఏదేదో కనిపెడుతుంటే మీరేమో రీల్స్ చేస్తున్నారు, నేనేమో దాన్ని రోస్ట్ చేస్తున్నా. ఇద్దరి వల్ల దేశానికి రూపాయి ఉపయోగం లేదురా. చాలా అన్యాయమే. దేనికి ఈ రీల్ చూసే అబ్బాయి అంత అందంగా ఉన్నందుకు. ఓయ్ లవ్లీ బాయ్ పోయి చదువుకోండి ముందు, తర్వాత వచ్చి బాయ్స్ తో పులేరు కలపచ్చులే. మనకి చదువు తక్కువ, అదర్ ఓవరాక్షన్స్ ఎక్కువ అనుకుంటా. My best friend is Akila. She is very kind and funny. We play together every day. Akila likes to share her toys with me. 2 1 జా 2 2 2 జా 4 2 3 జా 6 2 4 జా ఏమో నాకు తెలీదు. ప్రాబ్లం ఎక్కడో లేదు మావో, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే ఉంది. శ్రీ చైతన్య నారాయణ పుణ్యమా అంటూ బట్టి కొట్టుడికి బ్రాండ్ అంబాసిడర్ లా మారిపోయారు. ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. అరే నాతో పెట్టుకోమాకు, మెంటల్ అనేది నాకు ఒకటి ఉంది. నా కొడుకునే పుష్ప యాక్టర్లు రప్ప నరుకుతాను నా కొడుక. అంగన్వాడి పిండి తిని పాపం పిల్లోడికి పిచ్చి పట్టేసినట్టుంది, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు. నెక్స్ట్ మన ఇండియాలో ఉండే కొంతమంది కరువుగాల గురించి మాట్లాడుకోవాలి మావా. వీళ్ళు ఇంటర్నెట్ లో పెట్టే కామెంట్లు, దానికి కొంతమంది ఇన్స్టా చొక్కలు ఇచ్చే రిప్లైలు ఉంటాయి మావా. అవి మీరు చూస్తే మీకు లిటరల్లీ బుర్రపాడవుతుంది. నాకు స్లీవ్ ఫీలింగ్స్ ఉన్నాయి, నీ కాళ్ళ కాడ బతుకుతావు ప్లీజ్. స్లీవ్ ఫీలింగ్ ఏంట్రా? ఇలాంటి ఫీలింగ్స్ కూడా ఉంటాయా? ఉంటారక్క ఉంటారు. ఇప్పుడు నీ కంటెంట్ లో కరువుతో కూడిన క్రింజ్ ఉన్నప్పుడు నీ కాంటెంట్ చూసి ఆడ్ లో స్లేవ్ ఫీలింగ్స్ ఉండడంలో తప్పేముందమ్మా. ఆడికి స్లేవ్ ఫీలింగ్ లో ఉంటాయి, అన్ని ఫీలింగ్ లో ఉంటాయి. Can I buy your used footwear, ma'am? If you're okay, then DM please, I'll pay for it. యూజ్డ్ ఫుట్ వేర్ కొనుక్కునే ఫ్యాంటసీ ఏంట్రా? ఓ పక్క ఆవిడికి బుద్ధి లేదు, ఇంకో పక్క మీకు బుద్ధి లేదు. మరి ఎంత కరువు ఏంట్రా నాయన? మీ పిక్ ఒకటి పెట్టండి మేడం, నీ కాళ్ళకి దండం పెట్టుకుని కాలేజ్ కి పోతా, నీ కాళ్ళ కాడ కుక్కలా పడి విత్. అటు కరువు గాలేమో కరువు కామెంట్లు పెట్టడం, ఇటు ఈవిడి గారేమో ఆ కామెంట్స్ ని యూజ్ చేసుకుని కాంటెంట్ క్రియేట్ చేయడం. ఈవిడ అకౌంట్ ఈవిడ కామెంట్లు మొత్తం కరువుతోనే నిండిపోయినాయి. ఏంటి గురు అది బొమ్మను బలాత్కారం చేస్తున్నావు కదరా. నీ కామంలో నా కమండలం సిగ్గులేదా? పోయి గోడకు బొక్క పెట్టుకుని కొట్టుకో.